పాక్ వరుసదారుల నేపథ్యంలో ప్రధాని మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో మరోసారి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ సరిహద్దు పరిస్థితులు, త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. పాక్ సైనిక బలగాల మోహరింపు, డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో దాడులపై అధికారులు మోదీకి వివరించారు. ఈ భేటీ తర్వాత పాక్ పై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మోదీ తొలుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన త్రివిధ దళాలు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి భేటీ అయ్యారు. అంటే యుద్ధానికి సంబంధించి అంటే జరుగుతున్న స్టేటస్ ఏదైతే జరుగుతుందో, సరిహద్దుల పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా కౌంటర్ ఇచ్చామో, పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన వచ్చింది, వీటన్నిటి అంశాలపైన ఉదయం తొలుత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుని భేటీ జరిగింది. ఆ తర్వాత అజిత్ దోవల్ ఏదైతే జాతీయ భద్రతా సలహాదారు ఉన్నారో ఆయన ప్రధాని మోదీతో భేటీ అవ్వడం జరిగింది. అంటే ఆ సమస్య రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో జరిగిన సమావేశ వివరాలు మొత్తం కూడా పెన్ టు పెన్ వివరించడంతో పాటుగా ప్రస్తుతం లేటెస్ట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఉదయం మోదీతో భేటీ అయ్యి అజిత్ దోవల్ వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రధాని మోదీ అంటే ఈ రెండు మీటింగ్ల తర్వాత మరో కీలక మీటింగ్ మోదీ అధ్యక్షతన భేటీ అవడం జరిగింది. త్రివిధ దళాల చీఫ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, అదే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మీటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. యుద్ధ సన్నద్ధత, సైనిక బలగాల సన్నద్ధత, లేదంటేనో ఇప్పుడున్నటువంటి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎలా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం స్టేటస్ ఏంటి, సరిహద్దుల్లో ఎటువంటి స్టేటస్ ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మన గత 3 రోజులుగా ఇంటెన్సిఫైడ్గా కొనసాగుతుంది కాబట్టి ఏ రోజు ఏం జరిగింది, ఏ రోజు మనం ఏం చేసాం, అటువైపు నుంచి ఎటువంటి రిటాలియేషన్ వచ్చిందో వాటిని అలా ఏ విధంగా ప్రతిఘటించాం, ఈ రోజు మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, బోర్డర్స్లో ఆర్మీ సైన్యం కావచ్చు, లేదంటేనేమో వైమానిక దళాలు, లేదంటేనేమో నేవీ దళాలు అన్నీ కూడా సన్నద్ధంగా ఉన్నాయా లేవా, యుద్ధానికి అంటే యుద్ధం పార్షియల్గా కొనసాగుతుంది, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా దిగాలి అనుకుంటే మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎటువంటి గైడ్లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంది, ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి మద్దతు వస్తుంది, అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి ఇది వస్తుంది, అంటే దౌత్యపరమైనటువంటి రాయబారాలు ఏమైనా వస్తున్నాయా లేవా, ఏ దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి, ఇవన్నీ కూడా ఈ అంశాలు మొత్తంపై కూడా కంప్లీట్గా ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈరోజు ఒకసారి 3 మీటింగ్లు జరుగుతున్నాయంటే ఈ రోజు నైట్ ఇంకేదైనా మన భారత్ ఏదైనా పెద్ద అటాక్ ఏమైనా ప్లాన్ చేసిందా, లేదంటేనేమో సున్నితంగా ఏదైనా దౌత్యపరమైనటువంటి చర్చలు కొనసాగించి కొంత ఉద్రిక్తులు తగ్గిద్దామా అనే ఒక ప్రాస్పెక్టివ్ అని ఆలోచిస్తున్నారనే విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మార్క్ రూబియో ఆయన ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో మాట్లాడడం జరిగింది. ఉద్రిక్తులు తగ్గించుకునేలా ఈ 2 దేశాలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది, అవసరమైతే తాము మధ్యవర్తి వహిస్తాము అని చెప్పి కూడా ఒక అష్యూరెన్స్, ఒక హామీ ఇచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో ఏదైనా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏదైనా కొంత ఈ ఎస్కలేషన్స్ని తగ్గించి, ఇంటెన్సిఫైడ్ వాతావరణం తగ్గించి ఒక ప్యారలల్గా ఒక మామూలుగా ఉండే ప్రయత్నం చేస్తా అనేది మాత్రం కూడా ఆసక్తికరంగా ఉంది. బట్ ఓవరాల్గా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఆ సరిహద్దు రాష్ట్రాల్లోనే దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం గ్రౌండ్లో ఉన్నటువంటి సైనిక బలగాలు ఎలా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఆ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి వైమానిక దళాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి నేవీ దళాలు ఎంత సన్నద్ధంగా ఉన్నాయి, ఈ అంశాల మొత్తం పైన కూడా మోదీ కీలకమైనటువంటి పిన్ టు పాయింట్ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్తో పాటుగా అజిత్ దోవల్, అదే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పెన్ టు పెన్ ప్రిసైజ్గా మొత్తం కూడా మోదీకి వివరిస్తున్నారు. ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మనం నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఈ వాతావరణాన్ని ఇళ్ళని కొనసాగించాల్సిన అవసరం ఉందా, లేదంటే పాక్ చేస్తున్నటువంటి ప్రలాపనలు కావచ్చు, లేదంటే ఫేక్ ప్రచారం కావచ్చు, ఆ పాక్ దేశానికి చెందినటువంటి మంత్రులు చేస్తున్న మాటలు కావచ్చు, విదేశాంగ శాఖ లేదంటేనేమో రక్షణ శాఖ చేస్తున్నటువంటి ఆ పాక్ దేశానికి చెందినటువంటి సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని బేరీజు వేసుకొని మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, అంటే దౌత్యపరంగా దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉందా, లేదంటే సత్తా చూపించి అంటే మన త్రివిధ దళాలను ఉపయోగించుకొని కౌంటర్ ఇంకొంచెం దాన్ని ఇంటెన్సిఫై చేసి ఇంకా గట్టి కొట్టాల్సిన అవసరం ఉందా అని దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మానస, టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వచ్చి జాయిన్ అవుతున్నారా, ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు వచ్చి కూడా మన ఆర్మీకి సపోర్ట్ గా నిలవాలి అనేసి చెప్పి కూడా చెప్పడం జరిగింది.
రైట్. యుద్ధం అంటూ స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ పార్షియల్గా స్టార్ట్ అయింది కాబట్టి దానికి మనకు అక్కడ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆర్మీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని కాల్ఫర్ చేసి వాటిని రంగంలో దించాలనేది ఖచ్చితంగా ఏ దేశమైనా సరే ఆయా దేశాల్లో మన భారతదేశంలో కాదు వేరే దేశంలో ఎక్కడైనా యుద్ధం వచ్చినా సరే ఖచ్చితంగా టెరిటోరియల్ ఆర్మీ రంగంలో దింపుకుంటుంటారు కాబట్టి సో ఆబ్వియస్గా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని కూడా పిలిచారు. సో అది రక్షణ శాఖ ఆదేశాలు కాబట్టి షోర్ షాట్కి వస్తారు, అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం, అందులో నో ఇష్యూ పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా శత్రు దేశానికి తమదైన స్థాయిలో ధీటైన బదులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంత యాక్యురేట్గా, ఎంత ప్రిసైజ్గా, ఎంత కాన్ఫిడెంట్గా మనం సన్నాహాలకు సిద్ధం అవటం కానీ లేదంటే రెడీగా ఉండటం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం కానీ ఈ అంశాల మీదే బేసే ఉంటుంది. సో ఈ విషయంలోనే కొంత గైడ్లైన్స్, కొంత సూచనలు, సలహాలు ప్రభుత్వం నుంచి త్రివిధ దళాలు కావచ్చు, లేదంటే రక్షణ శాఖ, హోంశాఖ, ఈ విధంగా అన్నిటికి కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేలాగా, ఓన్గా డెసిషన్ తీసుకుని ఉండేలాగా కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అల్టిమేట్ టార్గెట్ మాత్రం పిచ్చి ప్రలాపనలు చేస్తున్నటువంటి, పిచ్చి దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ యొక్క తీరుని ఎండగట్టడం, అంటే సైనిక పరంగా ఎండగట్టడం, దౌత్యపరంగా ఎండగట్టడం, అంతర్జాతీయ వేదికల్లోనూ వారి యొక్క తప్పును తెలిసేలాగా వ్యవహరించడానికి మనం ఏం చేయాలనే అంశాలపైనే ఎక్కువగా ఈ మీటింగ్ కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది. మనం చూసాం ఏ విధంగా పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తుంది, మన జెట్ ఫైటర్స్ ని కూల్చేసామని చెప్పి, లేదంటే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని డెమోలిష్ చేసామని, రకరకాలుగా ప్రో పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ ప్రచారం చేసి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని బాగా సర్క్యులేట్ అయ్యేలా, వైరల్ అయ్యేలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ అవన్నీ కూడా ఫేక్ అనే విషయాన్ని కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో, రక్షణ ఉదయం కూడా చూసాం, విక్రమ్ మిస్త్రీ విదేశాంగ కార్యదర్శి, అదేవిధంగా డిఫెన్స్ కి సంబంధించి కల్నల్ సోఫియా, వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ యోమికా సింగ్, అన్ని నిన్న జరిగినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా పిన్ పాయింటెడ్ గా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తేటతెల్లం చేశారు. మేబీ ఈవినింగ్ కూడా ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంటుంది, చెప్పలేము. ఉన్న పరిస్థితిని, అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి ఇంటెన్సిటీని బట్టి, చోటు చేసుకున్న పరిణామాలను బట్టి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అయితే అందరూ చాలా బలంగా గట్టిగా ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నారా అనే దానిపైనే ఈ ప్రాస్పెక్ట్ జరుగుతుంది, ఈ మీటింగ్ జరుగుతుంది అనుకోవచ్చు మమత. రైట్. అదేవిధంగా చూసుకుంటే ప్రధాని మోదీతో మళ్ళీ ఈ రోజు కూడా సమావేశం. మరి నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ జరుగుతూనే ఉన్నాయి, రోజు ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా పాక్ ని దెబ్బకొట్టాలి, వాళ్ళు పంపించే మిసైల్స్ కి సంబంధించి కావచ్చు, అవన్నిటికి సంబంధించి కూడా ఏ విధంగా దెబ్బకొట్టాలి అనేసి అని చెప్పి రోజు మీటింగ్ అయితే జరుగుతుంది. అది అయినా కూడా ఈ రకంగా మనం పాక్ ని ఎదుర్కొంటున్నా కూడా పాక్ ఎందుకు ఈ రకంగా ప్లాన్ చేస్తోంది? మళ్ళీ చూసుకుంటే మన ఒక రాష్ట్రం అంతా లేదు, జనాభా రాష్ట్రం అంతా లేదు మనకు అక్కడ చూసుకుంటే, బట్ ఎందుకు ఇంత ధైర్యంగా ఎందుకు ముందుకు వస్తుంది అనుకోవచ్చు? అంటే నెక్స్ట్ ఉండాలని లేదనుకోవచ్చా మ్యాప్ లో? దేశంలో 1947కి ముందు వరకు భారత భూభాగంలో అంతర్భాగంగా ఉన్నటువంటి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా భారత్ పైన విషం చిమ్మే ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. అది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎండ్లెస్ ప్రక్రియగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. దానికి రీజన్స్ ఎన్నో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ వివాదం కావచ్చు, లేదంటే బంగ్లాదేశ్ విషయంలో అయ్యుండొచ్చు, రకరకాలుగా ఎప్పటికప్పుడు కార్గిల్ విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు మనకి అంటే కొన్ని సందర్భాల్లో అట్లా పెద్ద పెద్ద అంశాల మీద మనం వాళ్ళు పాకిస్తాన్ విషం చిమ్మే ప్రక్రియ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బోర్డర్లో అయితే ఎప్పుడు ఆర్మీ పోస్టుల పైన కంటిన్యూస్గా దెబ్బకొట్టడం కానీ, లేదంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కానీ, ఈ విధంగా రకరకాలుగా చేస్తూ వెళ్తూనే ఉంది పాకిస్తాన్. సో దానికి పూర్తి స్థాయిలో ఆ దేశానికి కూడా తెలుసు, భారత్ని ఎదుర్కోలేము. భారత్ సైనిక పరంగా కావచ్చు, లేదంటే యుద్ధ పరంగా కావచ్చు, లేదంటే యుద్ధ సామాగ్రి పరంగా కావచ్చు, బెటర్ దాన్ పాకిస్తాన్ అనే విషయం పాకిస్తాన్ దేశానికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా భారత్ని అంటే ప్రపంచం ముందుట ఏదో దోషిగా మిగిల్చాలి, తామేదో అన్యాయమైపోతుంది, తమ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది భారత్ అనే ఒక బలమైనటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నారు. సంబంధిత ఆ దేశానికి చెందినటువంటి మంత్రులు చేసే వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే అక్కడ జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ లా చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుసు మనం ఎంత ఈ 3-4 రోజులుగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ని, మిసైల్స్ని ఏ విధంగా జెట్ ఫైటర్స్ని ఏ విధంగా ఎదుర్కొన్నా, ఏ విధంగా కూల్ చేసాం అనేది కూడా ఈవెన్ ఒక్క
ప్రాణ నష్టం చాలా తక్కువతోనే అవన్నీ కూడా నిరోధించగలిగాం. వాటిని వారిని అంటే ఆ పాకిస్తాన్ మద్దతు పలుకుతున్న ఉగ్రవాదులు కూడా పెద్ద మొత్తంలో చంపేశాం, తుదముట్టించేశాం. అక్కడ వాళ్ళ ఎయిర్ వ్యవస్థని, ఎయిర్ బేస్లు కూడా మనం ధ్వంసం చేసాం, మన డ్రోన్స్ ద్వారా కానీ, లేదంటే మన మిసైల్స్ ద్వారా కానీ. చాలా పగడ్బందీగా ఎయిర్ స్టేషన్స్ పైన పంజాబ్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో పెద్ద ఎయిర్ బేస్లు, ఏదంటే వైమానిక దళానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా కూల్చేసిన పరిస్థితి కూడా ఉంది. అంత ధీరంగా, అంత ధైర్యంగా, అంత పగడ్బందీగా, అంత గట్టిగా ఫైట్ చేస్తున్నాం, అది చూపిస్తున్నాం. అయినప్పుడు కూడా ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం, ఏదో ప్రలాపన చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.